ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. కేక్ కోసి సంబరాలు జరుపుకున్న నందమూరి అభిమానులు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రభాకర్, సుధాకర్లను పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. ఆంధ్రవుడ్డి హర్స్లీ హిల్స్ లో ప్రైవేట్ బస్కు త్రుటిలో తప్పిన ప్రమాదం. చిన్నమండెంకు చెందిన 40 మంది పర్యాటకులు క్షేమం. ఇక డీటెయిల్స్ చూస్తే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని సోమవారం మదనపల్లిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ రాజేష్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారి కోసం ప్రసవ సమయంలో ఆపరేషన్ నిమిత్తమై అవసరమయ్యే రక్తాన్ని పేద ప్రజల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్మించారు. అనంతరం కేక్ కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, శ్రీనాథ్, శ్రీను, మంజు, హరి, టెంపర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి 41వ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి వృత్తిరోజు మరెన్నో చేస్తాము. ఇలాగే నూరేళ్ళు ఎన్టీఆర్ తమ ఆశీస్సులు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉండాలని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై 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 ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఈ రోజు 41వ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు మదనపల్లిలో రాజేష్ అండ్ టెంపర్ రెడ్డి, అలా శ్రీనాథ్, వేణు, ప్రభాకర్ వీళ్ళు ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో యువతంతా రక్తదానం 100 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా చేసుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇలా సేవా కార్యక్రమంలో చాలా చురుగ్గా ఎప్పుడు చూసినా ఎప్పుడు పిలిచినా కూడా ఈ సందర్భమే కాదు ఎన్నో సందర్భాల్లో నేను కూడా రక్తదానం కావాల్సిందే. ఒక పేషెంట్లకి అయితేనేమి ఎవరైనా అకస్మాత్తుగా రక్తదానం కావాలంటే వెంటనే దానికి నేను 10 రోజులకు బాగలేదంటే ఖచ్చితంగా వాళ్ళే స్వయంగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దక్కుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే తాతకు దక్క మనవడగా జూనియర్ ఎన్టీఆర్, అలాగే నాన్నకు దక్క కొడుకుగా, అలాగే పౌరుషం దక్క బాలయ్య బాబు అబ్బాయిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు చాలా అభినందనలు తెలుపుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, దాంట్లో మొట్టమొదటి సేవా కార్యక్రమం బ్లడ్ క్యాంప్ ఆర్గనైజేషన్ మా టెంపర్ రాజేష్, టెంపర్ గణేష్, టెంపర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఎక్కువగా ఏమంటే వీళ్ళే ఫస్ట్ కోఆర్డినేషన్ చేస్తారు. మదనపల్లి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా నందమూరి వంశాభిమానుల తరఫున కూడా మేము తెలుపుతున్నాము. మా నందమూరి బిడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు 41వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అనేక మంది రక్తదానం స్వచ్ఛందంగా వచ్చే అభిమానులు చేయడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే భవిష్యత్తులో కూడా రాబో రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసి ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మేము మా సమరాన్న గారు చెప్పినట్లు అనేక సేవా కార్యక్రమాలే కాదు, మేము ఎవరైనా కానీ ముందుకు వస్తే, ఎవరికైనా ఆపద వస్తే ముందుండే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ముందుంటారనే విషయము మరొకసారి చెప్పినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మళ్ళీ ముందుకు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. వంశ తరపున జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు ఎంతో అభిమాన నటుడు. అలాగే ఆయన పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటున్నాం. ఇది ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది మాకు. ఆయనకి ఎప్పుడు ఒక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు జరుపుతున్నాం. సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. గత శుక్రవారం రాత్రి జరిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను ఈ రోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా.
మదనపల్లి గ్రామీణ మండలం ఆవులపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ప్రభాకర్ సుధాకర్లపై రాళ్లదాడికి తెగబడ్డ వైసీపీ నాయకులు తీవ్ర గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు శుక్రవారం సాయంత్రం చమ్మకూరు నుండి స్వగ్రామం ఆవులపల్లికి వెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్త ప్రభాకర్పై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు ప్రసాద్, చక్కర్పాని, రమేష్, సీనా అడ్డొచ్చిన ప్రభాకర్ అన్న సుధాకర్పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశానికి గ్రామంలో ఓట్లు వేయించమని అక్కసుతో తమపై దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. అధికారులు జనాలు 500 రమ్మని చెప్పినాడు. మంచిగా ఇప్పుడు బండి పెట్టే ముందు ఆదేశిస్తే సార్ మళ్ళీ అంటే నేను సార్ పనిష్మెంట్ నన్ను ఉంటాయి సార్ ఇద్దరులో ఉన్నాయ్యా మరి కింద మేడం చెప్తున్నారు సార్ ఇట్లా ఇక్కడ చెప్తున్నారు ఆ వరకు వాళ్ళు పెద్దలు వచ్చినారు. ఎక్కడ జరిగింది సార్ మున్నూరు నూట కూడా వస్తుంది సార్ సెంటర్లో పెద్ద మెమోరియల్ వస్తుంది సార్. ఫోటోస్ టీచర్ మాది నా పేరు ఆర్స్ దగ్గర చెమ్మూరుకి వచ్చి ఆల్బుల్ పోతా అంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి దాడి చేసుకుంటున్నారు సార్. ఎవరి పేర్లు? ప్రసాద్, చక్రపాణి, శ్రీనివాసులు, రమేష్. ఏమితో దాడి చేసి? వెంకటేష్ రాళ్లతో. ఎందుకు? వైఎస్ఆర్ వాళ్ళు ఆయనకి దగ్గర ఉన్నారని వాళ్ళని జోలికి రానిద్దు చెప్పి పట్టుకొని పెట్టినారు. కంప్లైంట్ ఇచ్చినారా? పోదంటే అభివృద్ధి మా తమ్ముడు ఉన్నాడు. అదే నన్ను కింద దెబ్బేసి కింద వరకు కాలేజ్ చూపినారు కనుక ఎవరు? మా తమ్ముడు డ్రాప్ చూసినా ఈ రోజు అడగకుండా మా తమ్ముడు మేము వైపు నన్ను కొట్టారు. ప్రసాద్, వెంకటేష్, చక్రపాణి, శ్రీనివాసులు, రమేష్ 5 మంది. మీ ఊరు వాళ్ళేనా వాళ్ళు? మా ఊరే. మళ్ళీ మేము వాళ్ళు గడ్డ ఉన్న వాళ్ళు చెప్పి మొదలైపోయినారు వాళ్ళంతా. మళ్ళీ మేము మనపట్టి వచ్చేసాము రామస్వామి ఉన్నారు. సార్ నా పేరు ఆర్సుదాకా చెమ్మూరు నుంచి ఎగొడిపోతానికి వైఎస్ఆర్ క్యాండిడేట్లు వచ్చి వాళ్ళ మనుషులు నా దగ్గర ఉన్నారని వాళ్ళు అడిగిందంటే ఏమైంది అంటే నాతో ఉంటే ఏమైంది నేను అడిగిందానికి నుంచి పెట్టినారు. ఎవరు దాడి చేశారు? ప్రసాద్, చక్రపాణి, వెంకటేష్, శ్రీనివాసులు, రమేష్. దేంతో కొట్టారు? రాళ్లతో కట్టితో. హార్స్లీ హిల్స్ లో ప్రైవేట్ బస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ లోని 3వ మలుపు వద్ద ప్రైవేట్ బస్సు కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కనున్న బండరాయిని ఢీకొంది. చిన్నమండెం నుండి పర్యాటకులతో ఆదివారం హార్స్లీ హిల్స్ ను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి 3వ మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘటన చోటు చేసుకుంది. బస్సులో దాదాపు 40 మంది పైగా పర్యాటకులు ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు 1 టౌన్ సీఏ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సీఐను బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేశారు. పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ రౌడీ షీటర్లు, వివాదాస్పద రాజకీయ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీనితో భాగంగా ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు శనివారం కొందరు వైసీపీ కార్యకర్తలను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఐ సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని, బెదిరించారని సీఐ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 353, 506 మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రసిద్ధిగాంచిన కుప్పం గంగ జాతర సందర్భంగా పోలీస్ సిబ్బందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎస్పీ శ్రీనాథ్ చెప్పారు.
జాతరలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకుంటారు. తెలుగులో చేపట్టాలని, ప్రశాంతంగా దొంగ జాతర నిర్వహించేందుకు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దేవాలయం వచ్చిపోయే రహదారిలో మార్కెట్లో ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం అమ్మచెరువు మిట్ట వద్ద వెలుగు ప్రత్యేక పాఠశాల వెనుక వైపున జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ బ్లాస్టింగ్ ఆపాలి, బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, కబ్జాదారులకు అండగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, ఐటీయూసీ నాయకుడు జి కృష్ణమూర్తులు మాట్లాడుతూ మదనపల్లి మండలం కోళ్లబైలు రెవెన్యూ గ్రామంలో భూ కబ్జాలకు, అక్రమాలకు అంతే లేకుండా పోయిందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో అర్ధరాత్రి పూట సర్వే నెంబర్ 529లో ఉన్న గుట్టలో బ్లాస్టింగ్ చేయడం వలన భూమి కంపించి ఇల్లు కదులుతున్నాయని వివరించారు. వెలుగు స్కూల్లో ఉన్న మానసిక వికలాంగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కబ్జాదారులకు అధికారుల వత్తాసు పలకడం వల్లనే అక్రమ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ స్పందించి అక్రమ బ్లాస్టింగ్ ఆపాలని, లేని పక్షంలో ప్రజలందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నగర్, బృందావన్ కాలనీ, జగన్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలను ఎన్నికల అలవెన్స్ ను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లి ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి ఆశా కార్యకర్తకు 500 చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఇప్పటి వరకు అలవెన్స్లు అందజేయకపోవడం బాధాకరమని చెప్పారు. గతంలో 10 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించిన వారికి కూడా అలవెన్స్ ఇవ్వలేదన్నారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున 6 నెలలకు 6000 విడుదల చేసినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల రెడ్డప్ప, మురళీ, బావాజన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో పనిచేసిన ఆశా కార్యకర్తలకు ఒక్కొక్కరికి 500 లెక్కన డబ్బులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ జరిగింది. 13వ తేదీన ఎన్నికలు అయిపోయినాయి. ఈరోజు 20వ తేదీ వస్తూ ఉన్నా కూడా దాదాపు వారం రోజులు జరుగుతూ ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి ఆశా కార్యకర్తలకు ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు 500 రూపాయలు అందలేదు. దీనిపైన ఏఎంహెచ్ఓ కింది స్థాయి మెడికల్ స్థాయి అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కూడా చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు మెడికల్ సిబ్బంది ఉన్నారు. గతంలో కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఆశా కార్యకర్తకు 6 నెలల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. కరోనా అయిపోయింది, సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు 6 నెలలకు సంబంధించి 6000 రూపాయలు కూడా అందలేదు. గతంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా పనిచేసిన కార్యకర్తలకు ఏమాత్రం కూడా 1 రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇవ్వాల లేదు. కాబట్టి ఆశా కార్యకర్తలకు రావాల్సినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి 500, గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి 6 నెలలకు సంబంధించి 6000 రూపాయలు, గతంలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పాల్గొన్నటువంటి డబ్బులన్నీ కూడా తక్షణమే ఆశా కార్యకర్తల బ్యాంక్ అకౌంట్లో చెల్లించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. 2-3 రోజుల్లో మీరు చెల్లించకపోతే ఆశా కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగలిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ జ్యేష్ఠ ఆచార్య అవార్డును అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో భారత్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులను వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యాలయంలో ఈ అవార్డును అందజేసినట్లు ఆయన అన్నారు. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో డాక్టర్ ఎస్ కుసుమ చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ఆమెకు అందించినట్లు ఆయన అన్నారు. అవార్డును అందుకున్నట్లు
డైరెక్టర్లు డాక్టర్ కుస్మను, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్ల, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.